హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాము. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే May 20th సందర్భంగా వార్ 2 సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు మేకర్స్ రివీల్ చేయలేదు. ఆయన బర్త్డే రోజున స్పెషల్ గ్లిమ్స్ తో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు మేకర్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఎవరు ఊహించని విధంగా సర్ప్రైజ్ ఉంటుందని బాలీవుడ్ స్టార్ రితిక్ రోషన్ ట్వీట్ చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ట్వీట్ కి రిప్లై చేస్తూ జూనియర్ ఎన్టీఆర్, దీనికి అదేంటో తెలుసుకుని స్పెషల్ గిఫ్ట్ రిటర్న్ ఇస్తాను అని ఎన్టీఆర్ బదులిచ్చారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా August 14th రిలీజ్ కానుంది. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిందని మేకర్స్ ప్రకటించారు. April 18th రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్ టాక్ ను సంపాదించుకుంది. ఈ మూవీని ప్రదీప్ చిల్కురి తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. కొత్త షెడ్యూల్లో సంజయ్ దత్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే టీజర్ కోసం ప్రభాస్ ఇవాళ లేదా రేపు డబ్బింగ్ చేయనున్నట్లు సినీ వర్గాల్లో తెలిపాయి. ఇది పూర్తి కాగానే తిరిగి ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. శుభం సక్సెస్ మీట్ లో ఆసక్తికర పరిణయం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో సమంత అసిస్టెంట్ ఆర్యన్ గురించి వేదికపై ప్రస్తావించారు. ఇది విని ఆయన స్టేజి పైనే కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడున్న సమంత ఆయనను ఓదార్చారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో సమంత మనసు బంగారం అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. June 12th ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కత్తి పట్టుకొని సీరియస్ గా చూస్తున్న మాస్ లో ఆకట్టుకుంటుంది. ధర్మం కోసం యుద్ధం మొదలైందంటూ పోస్టర్ పై చిత్ర యూనిట్ క్యాప్షన్ ఇచ్చింది. సింగిల్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ గారు స్టెప్పులు వేశారు. సినిమాలో ఓ పాటకు హీరోయిన్ కేతికా శర్మతో కాళ్లు కదిపారు. అంతకు ముందు శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ స్టెప్పులు వేశారు. కాగా ఈ సినిమాలో అల్లు అరవింద్ ను ఇమిటేట్ చేశారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బిజీ షెడ్యూల్లోనూ వీలు చేసుకుని అమ్మ నాన్నలతో సమయానికి టైం స్పెండ్ చేయండి అంటూ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తల్లి అడగడంతో నిన్న రాత్రి ఫ్యామిలీతో కలిసి డిన్నర్ కి వెళ్లినట్లు విజయ్ తెలిపారు. డిన్నర్ ఫోటోలను షేర్ చేశారు.